సిబిఐ పైనే కేసులు పెట్టారు. ఇప్పుడు సిబిఐ సీరియస్గా ఉండి తదుపరి విచారణకు మేము సిద్ధం అని అన్నదనుకోవచ్చా? అవునండి. ఇప్పుడు ఒక దేశంలోనే అత్యున్నతమైన ప్రతిష్టాత్మకమైనటువంటి దర్యాప్తు సంస్థని దేశంలో చరిత్రలో ఎవరు పెట్టనన్ని ఇబ్బందులు, అన్ని ఆటంకులు సృష్టించడమే కాకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఏదో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి కాదు, ఐపీఎస్ అధికారి మీదే ప్రైవేట్ కేసులు పెట్టడం, బెదిరింపులు చేయటం, సిబిఐ సిబ్బంది పులివెందుల్లో ఈ దర్యాప్తుకు వస్తే మేము దాడులు చేస్తామని బెదిరిస్తున్న లాంటి సంఘటనలు కూడా దేశ చరిత్రలో గాని సిబిఐ చరిత్రలో గాని జరగలేదండి. రామ్ సింగ్ గారు. అవును. అయితే ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పినట్టు ఇది దేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే ఒక ప్రముఖమైన కుటుంబానికి చెందిన వ్యక్తిని చాలా దారుణంగా హత్య చేయటమే కాకుండా ద వెరీ మూమెంట్ అక్కడ ఉండే సాక్ష్యాధారాలను చెరిపేయటమే కాకుండా నిందితుల్ని వదిలిపెట్టి అమాయకుల మీదకి ఈ కేసును మళ్లించడానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగాను, లేకపోతే చనిపోయిన వ్యక్తికి అన్న కొడుకుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తను పూర్తి స్థాయిలో ప్రయత్నించాడు ఇతరుల మీదకి మళ్లించడానికి. ఇప్పుడు వాళ్ళ సొంత తమ్ముడు ఎవరైతే ఇందులో ముద్దాయిగా ఉన్నాడో ఆయన అమాయకుడని, చిన్న బాలుడని, చాలా మంచి బాలుడని, సచ్చీలుడని, అసలు ఏమీ తెలియనంతటి మృదు స్వభావాన్ని ఎన్నో బిరుదులు ఇచ్చాడు. కానీ ఇవన్నీ కూడా అక్కడ పులివెందుల ప్రజలు కూడా నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదంటే పులివెందుల్లో చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెబుతారు అసలు వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు జరిగిందని. ఇంకొకటి ఏంటంటే క్రిమినాలజీ ప్రకారం కూడా అసలు ఏదైనా ఒక కేసు ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే మూలం బయటపడాలండి ఫస్ట్. ఇవాళకి బయటపడని అంశం ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే ఇందులో సుపారీ కూడా 40 కోట్లు ఇచ్చారు. అసలు ఈయన్ని సొంత చెల్లెలు షర్మిల గారు కూడా చెప్పింది ఏంటంటే, ఇంతకు ముందు అడ్వకేట్ గారు చెప్పినట్టుగానే ఇది రాజకీయ కోణాలు ఇందులో అనేకం ఉన్నాయి. రాజకీయ కోణాలే కాదు, కుటుంబంకి సంబంధించిన అంశాలు కూడా ఇందులో అనేకం తొంగి చూస్తున్నాయి. వీటన్నిటిని తోసిరాజని వేరే వేరే వ్యక్తులు తీసుకొచ్చారు కానీ అసలు కీలకంగా ఎవరు ఇది స్కెచ్ చేశారు. సరే, ఇప్పుడు దుర్గా కుమార్ గారు దీంట్లో చాలా మంది అనేది అంటే కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు. ఇటు ఏదైతే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వరకు, అంటే అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత ఏదైతే ఈ సంఘటన జరిగినప్పుడు. సో వాళ్లను ఎందుకు విచారించట్లేదు అంటే ఏదో వాళ్ళు నేరం చేసిందని కాదు. సో వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఇక్కడ మీకు ఎర్లీ మార్నింగ్ ఎవరు చెప్పారు గుండెపోటు అని, ఆ తర్వాత మీరు ఏం జరిగింది, ఇదంతా కూడా ఎంక్వైరీకి అయితే పిలవాలి కదా, చిన్నాయనే కదా. అంటే వేరే ఉద్దేశంతో మీరు ఏదో చేశారని కాదు. సో ఎంక్వైరీకి పిలవాలి, కానీ అట్లాంటివి జరగలేదు. సో ఈ టర్మ్లో అట్లాంటి జరిగే అవకాశం ఉందా? కీలకమైనటువంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులను పిలిచి విచారించే అవకాశం ఉంటుందా? అసలు ఎప్పుడైనా అంటే ఈ క్రిమినల్ కేసెస్ ఏవైనా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కింద మొదటి నుంచి అసలు ఎవరికి ఈ హత్య చేయించాల్సిన అవసరం ఉంది, ఎవరికి ఆయన అడ్డంగా ఉన్నాడు, ఆయన్ని లేపటానికి స్కెచ్ చేసింది ఎవరు, అమలు చేసిన వాళ్ళు తర్వాత మాటండి. ఇప్పుడు మన చేతిలో గొడ్డలు కానీ అంతేగాని గొడ్డలు పట్టలేదు. అక్కడ వాళ్ళ కేసు అయ్యింది కానీ అసలు బేస్ మర్చిపోయి ఇలాంటి సునీత్ గారు అడిగేది ఏంటంటే అసలు ఈ కేసుకి మూల వ్యక్తులు ఎవరు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వర్ణించి చెప్పాడు. పోస్ట్ మార్టం అయిన తర్వాత అవుతున్న సందర్భంలోనే అనేక టీవీ కెమెరాల ముందు ఇప్పటికే రికార్డెడ్ గా ఉన్నాయి. రికార్డెడ్ గా ఉన్నప్పుడు ఆ రికార్డుల్ని పెట్టి సిబిఐ ఆయన కూర్చోబెట్టి మీరు ఈ వ్యక్తుల పేర్లు చెప్పారు కదా, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు, మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు కదా, వచ్చిన తర్వాత మీకు ఎవరు మీకు ఫీడ్ చేశారు, లేకపోతే మీకు హైదరాబాద్ లో మీరు ఎన్నికల ప్రణాళిక గురించి అజయ్ కల్లంతోనూ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరితో మీటింగ్ జరుగుతా ఉండగా పైకి వెళ్ళి కిందకు రాగానే బాబాయ్ ఈజ్ నో మోర్, చిన్నాన్న నో మోర్ అని చెప్పారు కదా, మీకు ఎవరు చెప్పారు, ఇవన్నీ కూడా బయటకు తీసినప్పుడు మాత్రమే అసలు వాస్తవాలు బయటకు వస్తాయండి. కాబట్టి ఇవి తీయకుండా పైన ఎంత విచారణ చేసినా కూడా ఈ అసలు దోషులు రారు. ఇప్పుడు A2గా ఉన్న సునీల్ యాదవ్ కూడా ఎందుకు దీని మీద ఇంకా దర్యాప్తు చేయమని అడుగుతున్నాడంటే అతనికన్నా కూడా ముఖ్యమైన వ్యక్తులు ఇందులో ఉన్నారు, అతనికి కూడా తెలుసు ఆ సంగతి. అంటే అతను ఇంకా ఏమైనా కొత్త విషయాలు చెప్పే అవకాశం ఉంటుందా సార్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అందుకే మళ్ళీ చేయండి, ఇంకా కూడా ముందుకెళ్ళండి, నేను సహకరిస్తానని చెప్తున్నట్ట.
ఖచ్చితంగా అండి. ఎందుకు చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు తనకన్నా కూడా ముద్దాయిలు 1 ఇంకా ముందాళ్ళు ఉన్నప్పుడు ఇతనికి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే 2గా అతను ఉండలేడు ఉండాలనుకున్నా కూడా. కాబట్టి అతను ఆ మాట అన్నాడు అంటేనే ఇవన్నీ కూడా మామూలుగా అయితే వారు అడ్వకేట్ గారు చెప్పినట్టు ఎవరైనా నిందితులు మళ్ళీ విచారిస్తే నా ప్లేస్ ముందుకు వస్తుందేమో, 1 అయిపోతానేమో, లేకపోతే ఇంకా ఏదైనా ఇంకా కీలకమైన అంశాలు బయటకు వస్తాయని భయపడతారు. కానీ ఇవాళ ఏదైనా సునీల్ యాదవ్ మేలు జరుగుతుంది ఒకటి, రెండోది సునీల్ యాదవ్ ఆ రోజు ఉన్న ఒత్తిడిలో అన్ని చెప్పలేకపోయాడు. కాబట్టి ఇవాళ ఆ తర్వాత అనేక డెవలప్మెంట్స్ జరిగినాయండి ఈ కేసులో. అవన్నీ కూడా బయటికి రావాలంటే ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో సునీల్ యాదవ్ చెప్పేవి కానీ, తర్వాత ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా ఉన్న అతను ఇతనయ్యాడు కదండి, దస్తగిరి ముద్దాయి ఒప్పుకున్నాడు. దస్తగిరి కూడా ఎవరెవరు ఎంత అతనికి డబ్బులు ఇచ్చారు ఇవన్నీ కూడా బయటికి రావాలంటే కూడా పూర్తి దర్యాప్తు, మళ్ళీ పునర్దర్యాప్తు కూడా జరగాల్సిన అవసరం ఉంది. సునీత్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందు కూడా సిబిఐ వాళ్ళు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు, మీరు చేయమంటే చేస్తామని. అయితే విచారిస్తున్న కోర్టు సిబిఐకి అప్పచెప్పి సిబిఐ కోర్టుకి 6 వారాల లోపల మీరు నిర్ణయం తీసుకోమన్నారు. ఇప్పుడు సిబిఐ కోర్టు ఖచ్చితంగా అసలు కీలకమైన అంశాలు బయటికి రాలేదు కాబట్టి ఇవాళ ఇచ్చే తీర్పులో మళ్ళీ విచారణ చేయండి అని అంటే ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కూడా పునాదులు బయటకు వస్తాయండి ఇప్పుడు. అది రైట్. మన టీడీపీ పార్టీ నుంచి విజయ్ కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. నిజంగా అంటే ఈ ఇష్యూ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అస్త్రంగా మలుచుకొని దీంతో నేను మా చిన్నాయన్ని చంపే